ఏం కాదు అంటే మీద ప్రేమతో సార్ వచ్చి వచ్చినట్టు నాకు చాలా సంతృప్తిపోయింది. నేను చూడంగా తక్షణంగా ఎందుకంటే అక్కడ నాకు గబ్బర్ సింగ్ ఆ ఫోటో చూడంగానే నా మొదటి ఇచ్చింది గబ్బర్ సింగ్ కుమ్మది నేనే ఆ సార్ నాతో ఇచ్చింది. ఆయన ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి, దేవుడి అన్ని మాకు చేస్తాడు. చూసిన ఆయన ప్రేమ చూడ జాగ్రత్త. నాన్నకు 5 లక్షలు చెక్కించిపోతున్నాయి ఇప్పుడు. అమ్మ బ్యాంక్ లోకి వచ్చిందరే ఎవ్రీ మంత్ నువ్వు చూసుకోవాలి. ఇప్పటికీ ఆ బాబుని చూడంగానే ఆ పక్కనే మా గబ్బర్ సింగ్ లో మా హీరో గారు ఫోటో చూడంగానే నా హృదయం ఏదో తెలియని ఒక అనుభూతి కలిగింది. నా చేతనైన సహాయం ఆ బాబు కూడా చేయాలి. మేమందరం ఈరోజు ఇట్లా ఉన్నామంటే పవన్ కళ్యాణ్ గారే కారణం. కాబట్టి ఆయన వచ్చి ఆ అబ్బాయిని సందర్శించడం నాకు కూడా నా చేతనైన సహాయం ఏదో ఉడతా భక్తిగా చేయాలి. ఆ బాబుకి ఎంతో ఉపయోగపడతా అనిపించి ఆ కూతురు వివాహ పనుల్లో విపరీతమైన బిజీగా ఉండి కూడా ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఎందుకు వచ్చారంటే ఈరోజు నాకు దైవ సమాలైన శ్రీ నారా భువనేశ్వరి గారి జన్మదినం. ఆ జన్మదినం రోజు 5 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆ బాబుకు అందజేస్తే నా హృదయం ఎంతో ఆనందపడుతుందని యాక్చువల్గా రేపు పోతాం అనుకున్నాను. కానీ ఈరోజు వచ్చి ఆమె బర్త్డే మా హీరో గారి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ బాబుకి నేను ఇవ్వాలని చెప్పి 5 లక్షల రూపాయలు అని ఆ బాబుతో మాట్లాడటం జరిగింది. ఆ మాట్లాడితే ఆ బాబు నేను వాళ్ళ ఫాదర్కి డిపాజిట్ చేసుకోమ్మా 5 లక్షలు అని చెప్పడం జరిగితే నేను కారు కొనుక్కొని కారులో తిరగాలనుందన్న పాప కోరిక కోరాడు. నేను చెప్పే 5 లక్షలతో కారే కొనుక్కోండి, ఆ బాబుని తిప్పండి, ఇంకా నాలాంటి అభిమానులు మీకు అండగా చాలా మంది ఉంటారు, మీరు ఏం బాధపడదని చెప్పాను. ఆ బాబు బాగుండాలని కోరుకుంటూ మీ అందరి సమక్షంలో వాళ్ళ నాన్నగారికి నా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ నా బ్యానర్ తరఫున 5 లక్షల రూపాయలు అందజేస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని, ఆయన వల్లే నేను ఇట్లా ఉన్నా. నేను పవన్ కళ్యాణ్ రాజకీయాలు మాట్లాడాను. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు, ఆ బాబుని చూశారు కాబట్టి అది నా దృష్టికి రావటం, నా హృదయం చెల్లించడం రాజకీయం. నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడాను. ఆ బాబు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం కాదు అంటే మీద ప్రేమతో సార్ వచ్చి వచ్చినట్టు నాకు చాలా సంతృప్తిపోయింది. నేను చూడంగా తక్షణంగా ఎందుకంటే అక్కడ నాకు గబ్బర్ సింగ్ ఆ ఫోటో చూడంగానే నా మొదటి ఇచ్చింది గబ్బర్ సింగ్ కుమ్మది నేనే ఆ సార్ నాతో ఇచ్చింది. ఆయన ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి, దేవుడి అన్ని మాకు చేస్తాడు. చూసిన ఆయన ప్రేమ చూడ జాగ్రత్త. నాన్నకు 5 లక్షలు చెక్కించిపోతున్నాయి ఇప్పుడు. అమ్మ బ్యాంక్ లోకి వచ్చిందరే ఎవ్రీ మంత్ నువ్వు చూసుకోవాలి. ఇప్పటికీ